అబ్బో నిన్నటి నుంచి ఈ వీడియోని నాకు చాలా మంది షేర్ చేశారు. ఇవి కూడా కావాలరా బాబు నాకు. రొయ్య తొక్క, రొయ్య పొట్టు, డీవేన్ చేసిన ప్రాన్స్ రెండు ఉన్నాయి. ఈ రొయ్య పొట్టును యూజ్ చేసి వంట చేయబోతున్నాం. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడానికి టైం ఇవ్వట్లేదురా. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కొలాజిన్, కాల్షియం, మినరల్స్ అన్ని దీంట్లో ఉంటాయి. మొన్నేమో ఎగ్ షెల్స్, ఇప్పుడేమో ప్రాన్ షెల్స్. ఇంకా రేపు ఏం చెప్తారో అని భయం వేస్తుంది భయ్య నాకు. ఇప్పుడు కొంచెం సైంటిఫికల్ గా మాట్లాడుకుందామా. ప్రాన్ షెల్స్ లో చిటిన్ అనే ఒక మెయిన్ కాంపోనెంట్ ఉంటుంది అనమాట. దిస్ ఈస్ ఇన్సాల్యుబుల్ ఫైబర్. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఫస్ట్లీ ఇక్కడ సీ ఫుడ్ లవర్స్ ఎంతమంది చూస్తున్నారో గట్టిగా ఒకసారి లైక్ కొట్టి అసెంబ్ల్ అవ్వండి. సాల్యుబుల్ అంటే ఈజీగా వాటర్ లో డిజాల్వ్ అయిపోద్ది, ఫాస్ట్ గా డైజెస్ట్ అవుద్ది. కానీ ఈ ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేది అంత ఈజీగా డైజెస్ట్ అవ్వదు, వాటర్ లో కూడా డిజాల్వ్ అవ్వదు. మనం వేస్ట్ అనుకుని పారేసే ఈ ప్రాన్ షెల్స్ లో అప్ టు 40% హై క్వాలిటీ ప్రోటీన్ ఉంటుంది. ఈయన అంటున్నట్టు ఈ ప్రాన్ షెల్స్ లో ప్రోటీన్ ఉంటుంది, కానీ దీంట్లో ఉన్న బయో అవైలబిలిటీ అనేది చాలా తక్కువ. ఒక ఫుడ్ తింటున్నాం అంటే దాంట్లో బయో అవైలబిలిటీ అనేది ఎక్కువ ఉండేలా మనం చూసుకోవాలి. ఎందుకంటే ఈ బయో అవైలబిలిటీ ఎక్కువ ఉండడం వల్ల దీంట్లో ఉన్న న్యూట్రియంట్స్ ఈజీగా మన బాడీలో అబ్జర్వ్ అవుతాయి, మన బాడీ దాన్ని యూజ్ చేసుకుంటుంది. ఒక ఫుడ్ తినే ముందు ఒంటికి పడుతుందా లేదా అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. సరే ఈ వీడియో చూసి ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేసావే అనుకో, పడిందా ఓకే. ఒకవేళ అది నీ బాడీకి పడలేదు అనుకో, ఈ ఫేస్ మీద యాక్నే, పింపుల్స్, హెయిర్ ఫాల్, గట్ హెల్త్ ఇష్యూస్, ఇండైజెషన్ ఇష్యూస్, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఇలాంటివన్నీ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ రిస్క్ తీసుకుందాం అంటే ఇంక నీ ఇష్టం. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. అగ్గది మ్యాటర్. ఇంకా ఇలాంటి వీడియోలు చూడాలంటే ఫాలో కొట్టడం మర్చిపోకు.